హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఆ రోజు పిక్నిక్ వెళ్ళాం కదా. ఇంకా పిక్నిక్ నుంచి అయితే లంచ్ అయితే చేసుకొని ఇంకా మిగతా మనకి బుద్ధాస్ మందిరాస్ అయితే విజిట్ చేసాము. ఇంకొన్ని టిబెట్ క్యాంప్లో బుద్ధా మందిరాస్ ఇంకొన్ని ఉన్నాయంటే అవి విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంటే కొంచెం సేపు ఎంజాయ్ చేయొచ్చు అని వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి కలర్ఫుల్గా అన్ని ఏవో పేపర్స్ అయితే అంటించున్నాయి, ఒకసారి చూసేయండి. ఇక్కడికైతే వచ్చేసాము. ఇది బుద్ధాస్ మందిరంలో ఇంకొక బుద్ధాస్ మందిరం అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, అన్నీ చాలా బాగున్నాయన్నమాట. అది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. చూడండి ఒక్కసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఆ రోజు మేము వెళ్ళింది మ్యాక్సిమం సండే అనుకుంటా, అందుకే బట్ ఎవరైతే లేరు. ఇదైతే ఓపెన్లో కూడా ఏం లేదు, క్లోజ్లో ఉందన్నమాట. ఇంకా మా భవానీ అను వాళ్ళ సిస్టర్ అన్నమాట. ఇట్లా ఫన్నీగా అయితే దీన్ని అయితే తిప్పుతూ ఉన్నారనమాట. ఇవన్నీ వాళ్ళవి అండి, బుద్ధాస్ వాళ్ళవి. వాళ్ళ లాంగ్వేజ్ అంటే తెలుగు వాళ్ళకి రాదు, బట్ వాళ్ళు టిబెట్ క్యాంప్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చైనా వాళ్ళకి చైనా లాంగ్వేజే వస్తుంది అనమాట, చైనీస్ లాంగ్వేజ్. ఇక్కడైతే చూడండి మా అత్తయ్య అయితే ఫ్లవర్స్ అయితే కోస్తుందన్నమాట. కొన్ని ఫ్లవర్స్, నేను కొన్ని ఫ్లవర్స్ అయితే కోసాను, బట్ ఎన్నో లేవన్నమాట, కొద్దిగా ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంత పీస్ఫుల్గా ప్రజెంట్గా ఉంటే, ఇంత పీస్ఫుల్ ప్లజెంట్ వాతావరణం ఉంటే వాళ్ళకి కూడా ధ్యానం చేసుకోవడానికి బాగుంటుంది కదా బుద్ధాస్ వాళ్ళకి. అందుకని చెప్పేసి వాళ్ళు ఇంత పీస్ఫుల్గా ప్లజెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. చూడండి ఒక్కసారి వ్యూ. ఇక్కడైతే ఇతనైతే మొత్తం క్లీన్ అయితే చేస్తూ ఉన్నాడు ఎప్పటికప్పటికి. ఇక్కడైతే ఒక చిన్న అయితే కొట్టు కూడా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి అయితే అందరం అయితే స్ప్రైటు ఇంకెవరికి కావాల్సింది వాళ్ళు అయితే తీసుకుని అయితే తాగామన్నమాట. ఇక్కడ వాళ్ళ దేవుని కూడా మీకు చూపిస్తాను. వాళ్ళ దేవుడు అంటే వాళ్ళకి హెడ్ అన్నమాట, వాళ్ళకు ఒక గురువు లాగా. ఇది అనమాట చిన్న స్ప్రైట్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే ఒకసారి చూడండి, ఇది వాళ్ళ దేవుడు అనమాట. లోపల ఉన్నది చూడండి, ఇవి వాళ్ళ దేవుడు. ఇట్లా వచ్చేటప్పుడు చాలా కనిపించాయి కదా, ఒకసారి చూడండి. ఈయనైతే వాళ్ళ గురువు గారంట. ఈయన చెప్పినట్లయితే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అందరూ కూడా ఈయన చెప్పిన విధానంలో నడుచుకొని ధ్యానం అయితే చేస్తూ ఉంటారంట. ఓకే, చాలా ఫ్లవర్స్ ట్రీస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ వేలో. ఇంకైతే వెళ్తున్నాం మళ్ళీ. మా ఆద్యమ చూడండి, నిహాన్ అయితే 1కి 2 తీసుకున్నాడు కూల్ డ్రింక్. అందరం అయితే తలా ఒక కూల్ డ్రింక్, ఎవరికి నచ్చిన కూల్ డ్రింక్ వాళ్ళు తాగేసి అయితే వెళ్తున్నాం అన్నమాట. మొత్తం విజిట్ చేయడానికి. ఇది వచ్చేసి వాళ్ళ మందిరం అన్నమాట. ఇవైతే చూడండి ఎలా రౌండ్గా తిరుగుతున్నాయో. ఈ లాంగ్వేజ్ ఏంటో మనకు తెలియదు, ఇది చైనీస్ అన్నమాట. ఓకే, మా నాన్న. ఇక్కడైతే అత్తయ్య అయితే వీళ్ళతో ఏదో మాట్లాడుతుంది. వీళ్ళు మన తెలుగు వాళ్ళే అనమాట, బట్ అందుకని చెప్పేసి ఏదో అడుగుతున్నారు. చాలా రేర్ అండి తెలుగు వాళ్ళు, అంతా కన్నడ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. తెలుగు వాళ్ళు చాలా రేర్గా ఉంటారనమాట.
ఇంకా అయితే ఒక్కసారి అయితే ఇదంతా మీకు వీవి చూపిద్దామని అందరూ అయితే అటు సైడ్ వెళ్తే నేనైతే ఒక్కదాని ఇటు సైడ్ వచ్చి మీకైతే వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడైతే నాకు కొన్ని కనకాంబరం పువ్వులు అయితే కనిపించాయి. కొన్ని కనకాంబరం పువ్వులు అయితే కోసుకున్నాను అన్నమాట. ఇది ఒక చిన్న మందిరం, పెద్దది కాదు, కానీ బయట మటుకు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఓపెన్ ప్లేస్ వాళ్ళకి ప్రతి దానికి ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. బట్ స్విమ్మింగ్ పూల్ కూడా చూద్దామని వెళ్ళాము. చూసి కొంచెం సేపు ఎంజాయ్ చేద్దాం, స్విమ్ చేద్దామని కూడా అందరైతే అనుకున్నారు. బట్ ఏంటంటే ఆ రోజు స్విమ్మింగ్ పూల్ కూడా క్లోజ్లో ఉండే, అందుకని చెప్పి ఆశ అయితే నిరాశ అయిపోయింది. చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు లైక్ చేయటం లేదు? ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. ఓకేనా? ప్లీజ్ చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ ఎవరు చేయట్లేదు. లైక్ చేయండి. ఓకేనా? ఇక్కడ నుంచి అయితే మనకు ఫ్రంట్ వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే బుద్ధ మందిరం అయిపోయింది. ఇంక అక్కడ నుంచి అయితే మేమైతే చూసాం కదా అని చెప్పేసి వేరే దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి మా నెహాన్ అయితే వెళ్తున్నాడు. ఇది ఇంకొకటి అన్నమాట. ఆ 2 అయిపోయాయి. ఇంకొక దానికైతే మేమైతే వచ్చేసాము, లోపలికైతే వెళ్తున్నాము. ఇంకొక బుద్ధ మందిరం ఇది చాలా పెద్దది అన్నమాట. ఇందులో అయితే బుద్ధాస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో అయితే పిక్స్ కూడా దిగాము. వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి నేనైతే పోస్ట్ చేయలేదు. మనకి నెక్స్ట్ వీడియోలో అయితే వాళ్ళతో మేము ఫొటోస్ దిగాము, వాళ్ళతో మాట్లాడాము, అవన్నీ మీకైతే షేర్ చేస్తాను. ఓకేనా? చూడండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.